డోన్ పట్టణం మండలంలో ఉన్నటువంటి రైతులను, భూ యాజమానులను, సొంత భూములను తారుమారు చేస్తూ ఈరోజు రైతులను అనేకమైనటువంటి వారికి ఉన్నటువంటి భూములను, పొలాలను ఇతరుల పేర్లపైన నమోదు చేస్తూ లక్షల రూపాయలను ఈరోజు అర్జిస్తున్నటువంటి మండల సర్వేయర్ జగదీష్ గారి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గారికి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వంలో నుంచి కూడా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి జగదీష్ గారు డోన్ మండల పరిధిలోని గుణలపాడు, జగదుర్తి, కొచ్చెరువు అనేటువంటి వివిధ డోను సరౌండింగ్లో ఉన్నటువంటి 10 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా అప్పనంగా అక్రమ భూ బకాసురులకి కట్టబెట్టినటువంటి ఉదాంతాలు ఈరోజు డోన్ పట్టణంలో కొలలుగా జరిగాయి. వాటిని ఈరోజు ఒకరి పేరు మీద ఉన్నటువంటి ఒకరి భూమి వారి పేరు మీద ఎక్కాలంటే మొదటగా సర్వే చేయాలి. సర్వే చేసినటువంటి రిపోర్టు ప్రకారమే తహసీల్దార్ గారు అయితేనే, అదేవిధంగా విఆర్ఓ గారు అయితేనే నిర్ధారణ చేసి దాన్ని ఆన్లైన్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కానీ మొదటగా ఉన్నటువంటి సర్వేలోనే తప్పు జరుగుతూ ఉంది. వారు అర్జించినటువంటి లక్షల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి. అదేవిధంగా వారు నిర్వహించినటువంటి ఈరోజు జగదీష్ గారు భయభ్రాంతులు గురి చేసే విధంగా అందరినీ కూడా ఏదో విధంగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తామని, ఈరోజు కేసులకు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు డోన్కి మీరు కొత్త కావచ్చు, డోను పోరాటాలకు పురటిగడ్డ. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీసి మీ భర్తం పట్టడానికి సిపిఎం పార్టీ భవిష్యత్ కాలంలో ఉద్యమాలు నిర్వహిస్తాయి. తహసీల్దార్ గారికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి అర్జీకి స్పందించి రైతులకు న్యాయం చేసే విధంగా తహసీల్దార్ గారు చొరవ తీసుకోవాలి. లేకపోతే కనుక భవిష్యత్ కాలంలో దాదాపు వారం 10 రోజుల లోపల మేము ఇచ్చినటువంటి దానికి స్పందించకపోతే మీ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున రైతాంగంతో దీక్షలు కూడా నిర్వహిస్తామనేది కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు నక్కి శ్రీకాంత్, సిపిఎం పట్టణ కార్యదర్శి, డోన్.